ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. ఓం నమో వెంకటేశాయ. ఈ భూమండలం పైనే అత్యద్భుతమైన, ఎంతో ప్రశస్తమైన, అత్యంత పవిత్రమైన స్థలంగా తిరుమలని చెబుతారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవాది దేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్నటువంటి ఈ తిరుమల ఎంతో పుణ్య పవిత్ర స్థలం. ఆ స్వామివారి దర్శన భాగ్యమే ఎన్నెన్నో జన్మల పుణ్యఫలంగా చెబుతారు. అటువంటి ఆ స్వామివారు కొలువై ఉన్నటువంటి ఈ క్షేత్రం మహత్యం మాటల్లో చెప్పలేం. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం ఆయన సొంతం. అయితే స్వామివారి గురించి, స్వామివారి లీలల గురించి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. అసలు స్వామివారు ఏ విధంగా ఉంటారు, వారికి జరిగే నిత్య సేవలు, కైంకర్యాలు, పూజా విశేషాలు, వారికి సమర్పించేటువంటి నైవేద్యాలు, అసలు స్వామివారు వారి లీలల గురించి తెలుసుకుందాం అనిపించిందండి. ఒక్కసారి స్వామిని దర్శిస్తేనే ఎంతో పుణ్యం అంటారు. అలాంటిది కొన్ని తరాలుగా, కొన్ని వంశాలు స్వామివారిని అర్చిస్తూ సేవిస్తూ ఉన్నారు. మనం ఇవాళ ఇంటర్వ్యూ చేయబోతున్నాము తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకం వేణుగోపాల దీక్షితులు గారు. వారితో మాట్లాడి స్వామివారి మహత్యం గురించి, స్వామివారి లీలల గురించి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశయ్య. నమస్కారం గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? ఎప్పుడు బాగుంటారు ఖచ్చితంగా, ఎందుకంటే ఆ స్వామి సన్నిధిలో, స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నారు తరతరాలుగా. కలవటం, మిమ్మల్ని దర్శించుకోవటం కూడా మా అదృష్టమే. చక్కగా స్వామివారి సమక్షంలో ఇంటర్వ్యూ జరుగుతోంది. అంగీకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, కొంతమంది భక్తులు అనే మాట, తిరుమల కొండపైకి వెళ్ళాము, సడన్ గా మేము ఎటు వెళ్లాలో దారి మర్చిపోయాము, ఎవరో పొడుగ్గా ఒక వ్యక్తి వచ్చి కనిపించి మీరు ఇలా వెళ్ళండి అని చెప్పటం, ఎవరో సడన్ గా వచ్చి 2 లడ్డూలు చేతిలో పెట్టి వెళ్ళిపోవడం, ఒక మనిషి కనిపించి మీకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలా అని చెప్పి ఆ సమాధానం చెప్పటం, ఇన్ఫర్మేషన్ అందించి వెళ్ళిపోవటము, ఇలా చాలా మంది అనుభూతి చెందారండి. అంటే నిజంగా స్వామి అలా వచ్చి ఉన్నారండి. స్వామి ఇక్కడ స్వామి తరఫున ఆయన పరివార గణమంతా కూడా అష్టదిక్పాలకులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, బ్రహ్మాది దేవతలంతా కూడా ఇక్కడ వేంచేసి స్వామివారిని సదా దర్శించుకుంటూ ఉంటారు. స్వామివారి అనుగ్రహం చేత ఇట్లా భక్తులు కష్టాలు పడకుండా ఉండాలనే స్వామివారి ఇక్కడ ఆవిర్భవించింది. వాళ్ళ భక్తులు ఏదన్నా కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో స్వామివారు, వారి సేవకులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వాళ్ళు వచ్చి ఏదో ఒక రూపంలో వచ్చి వారికి అనుభూతులు ఉంటాయి. ఘాట్ రోడ్ దగ్గర నుంచి కార్ ఆగిపోతే ఎవరో సడన్ గా వచ్చి మాకు బాగు చేసి వెళ్ళారండి అని చెప్పి. కొంతమంది కొంచెం అహంకారంతో నాకేముంది అయిపోతుంది అనుకుని వస్తే ఇక్కడ ఏమీ జరగకపోవడము, అట్లాంటివి ఉంటాయి. స్వామివారిని భక్తి శ్రద్ధలతోటి శరణాగతితో వచ్చిన వాళ్ళకి ఇట్లా ఎలాంటి లోటు ఇబ్బందులు కనీయకుండా స్వామివారే దారి చూపి దిశానిర్దేశం చేయడము చూస్తాము. కొంతమందికి ఎన్ని అనుకోని వాళ్ళు ఎంత రికమెండేషన్లు చేసుకొని వచ్చినా ఇక్కడ వచ్చినాక అదేది పని చేయకుండా, లేదు వాళ్ళకి ఏదో ఇబ్బందులు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంటాయి. అవును, స్వామి చాలా పరీక్షలు కూడా పెడుతూ ఉంటారని అంటారు. ఎవరు అతీతులు కాదా ఆ పరీక్షలకి? ఎవరు స్వామివారికి ఆయన ముందు అహంకారం ఉండవద్దు, శరణాగతి భావంతో నమ్మకము, విశ్వాసము, భక్తి విశ్వాసాలు అంటారు. ముఖ్యంగా స్వామివారిని నమ్మాలి, స్వామివారిని శరణాగతి పొందాలి. భక్తి విశ్వాసంతో స్వామివారిని మనం దర్శనం చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ కోరికలు కోరాల్సిన అవసరం లేదు. అంత సమయం కూడా ఉండదు. స్వామికి చూడంగానే వాళ్ళు మర్చిపోతారు. అసలు అంటే కంపార్ట్మెంట్ లో కూర్చుని అంత కష్టం కూడా ఒక్కసారి ఆనందే నిలయం వైపు వెళుతున్నావు, అడుగు వేస్తున్నావు అనగానే ప్రవేశించగానే ఆ దివ్యమైన శక్తితోటి వాళ్ళు ఒక నిర్లిప్తంగా ఒక దీనిలోకి వెళ్ళిపోతారు. స్వామిని చూడంగానే అసలు ఏం మాట్లాడాలో తెలియదు. బయటకు వచ్చినాక ఇంకా ఒక కళలాగా అనిపిస్తుంది. వాళ్ళు కోరాలనుకున్నది, వాళ్ళ మనసులో కోరికలు చెప్పాలనుకున్నది కూడా మర్చిపోతాం. అంటే ఇంకా అడుగు పెడుతున్నావు అనగా చేతులన్నీ, 2 చేతులు ఫస్ట్ ముందు 2 చేతులు పైకి వెళ్ళిపోతే గోవిందా అని అంటే చాలు, ఆయన విన్నాడు. ఏదో అక్కడ బయట అనుకోని వస్తాము కానీ మనకు సంకల్పం అనేది మనం చేసుకొని వస్తాం కాబట్టి ఆ సంకల్ప ఫలితం అనేది దక్కుతుంది. అసలు ఎలా ఉండాలి అనేది కూడా ఒక నియమం కూడా చెప్తారు కదా గురువుగారు. అంటే ఒకసారి ఎంటర్ అయిన తర్వాత, ఇప్పుడు కంపార్ట్మెంట్ లో వేచి ఉండే స్థలం ఉంది, ఏదన్నా తిరుమల క్షేత్రంలో మనం పవిత్రంగా భక్తి శ్రద్ధలతోటే భక్తులందరూ వస్తున్నారు. తెలియని వాళ్ళకు కూడా మనకి దిశానిర్దేశాలు అన్ని చోట్ల మనకి తిరుమల క్షేత్రానికి ఈ విధమైన ఆచారంతో రావాలి, స్నానం ఆచరించి శుచి శుభ్రతతోటి
దైవనామ స్మరణతోటి సాంప్రదాయ దుస్తులతోటి వారి వారి కుటుంబ ఆచారాన్ని అనుసరించి తిలకధారణతోటి వస్త్రాల స్వామివారి సాంప్రదాయకరమైన వస్త్రాలతోటి భక్తి విశ్వాసాలతోటి స్వామివారి దగ్గరికి రావాలి. మనం ఒక పెద్ద రాజు దగ్గరికి కానీ ఒక పెద్ద కార్యక్రమానికి వెళ్ళేటప్పుడే మనం ఎంతో శ్రద్ధతోటి మన దేహాన్ని చింపిరి జుట్టుతో కాకుండా శుభ్రంగా స్నానం ఆచరించి ఉన్నంతలో చక్కగా దుస్తులు కట్టుకొని ఈ విధంగా వెళ్తాము. భగవంతుడి దగ్గరికి కూడా అంతకు మించిన భక్తి శ్రద్ధలతోటి స్వామివారి దగ్గరికి రావడం అనేది మన ఆచార సాంప్రదాయం. ఖచ్చితంగా పట్టు వస్త్రాలు ధరించాలా స్వామి, లేకపోతే ఏదైనా సేవలో మైలు ఉండదు కాబట్టి పట్టు వస్త్రాలు అనేది పూజా సమయాలలో శ్రేష్టం. చాలా మంది కాకపోతే మన కాటన్ వస్త్రాలు కూడా మనకి ఆరేసుకొని దాన్ని శుచి శుభ్రంగానే అందరూ ధరిస్తారు. ప్రత్యేకంగా మన సాంప్రదాయంలో మనకి స్నానాలు చేయడము, మనకి ఇవన్నీ పవిత్రమైన ఇవన్నీ సాంప్రదాయానుగుణంగా ఇవన్నీ మనకు ఉండే జీవన విధానంలో భాగం. మిగతా వాళ్ళలాగా మనకి అట్లా ఉండవు, వాళ్ళకి అంత ఉండవు. కానీ ఇతర దేశస్తులకి మన భారతీయ సాంప్రదాయం సనాతన ధర్మంలో ఉదయాన్నే స్నానం చేయడము, సాయంత్రం స్నానం చేయడము, పాత వాళ్ళంతా కూడా కాటన్ దోవతులు ధరించడము, వాళ్ళు ఉత్తరీయం ధరించడము. మీరు పాత కాలంలో మనుషులు సిక పెట్టుకొని ఉంటారు, వాళ్ళు కూడా బ్రాహ్మణులే కాకుండా ఇతర వాళ్ళు కూడా సిక కంపల్సరీగా పెట్టుకొని ఉంటారు. మనకు పాత సినిమాల్లో కూడా కొన్ని దాంట్లో ఆ పాత సాంప్రదాయం 60s లో 50s లో ఆ విధానాలంతా సాంప్రదాయపరంగా మన సనాతన ధర్మం ఆ విధంగా ఉంటుంది. మహిళలు కూడా జుట్టు ముడి వేసుకోవాలి అనేది చెప్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆలయంలో ప్రవేశించినప్పుడు దాన్ని ముడి వేసుకోవడము, జడ వేసుకోవడము సాంప్రదాయ రీతిలో రావాలన్నదే మనకి ఈ పద్ధతులు. అలా వేచి ఉన్నప్పుడు అడుగులో అడుగు వేసుకుంటూ వస్తూ ఉన్నప్పుడు స్వామివారి తలుచుకునేటువంటి ఒక నామం ఆయన మనం గోవిందాని ఏ నామాన్ని తలుచుకోవాలి, గోవింద నామంతో సంతృప్తి పొందుతాడు. ఇంకా తర్వాత అష్టాక్షరి ఉంటుంది, ఓం నమో నారాయణాయ నమః. తర్వాత ద్వాదశాక్షరి, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. గోవింద, శ్రీనివాస గోవింద, వెంకటేశ గోవింద నామాలు ఉన్నాయి. దాంట్లో వారికి ఎంత సులువుగా ఆ నామస్మరణ చేసుకొని వస్తూ ఉంటారు. దాంతో మనకి పురాణాల్లో కూడా చెప్పి ఉండేది, నామస్మరణ చేతనే మోక్షం లభిస్తుందని చెప్పి. ఆ 3 యుగాల్లో ఉన్న పురుషులు, ఋషులు, గరుడు, గంధర్వ, కిన్నెర, కింపురుషులందరూ కూడా చాలా ఈర్ష్యపడతారు ఈ కలియుగంలో మానవులను చూసి. మేమంతా అట్లా జుట్టు గడ్డాలు పెరిగిపోయి పుట్టల పైన పొరిగేంతగా తపస్సు చేస్తే గానీ మీ అనుగ్రహం లభించదు. అలాంటిది ఈ కలియుగంలో ఊరికే నీ దగ్గరికి వచ్చి గోవిందా అంటే నువ్వు ఇంత మురిసిపోయి వాళ్ళకి అన్ని కోరికలు తీరుస్తా ఉన్నావే అని. మాకు అక్కడ కట్టిన పురాణ కాలంలో యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు. త్రేతాయుగంలో అంతా ఆ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే ఆ స్వామి అనుగ్రహం వీళ్ళకి ఎక్కడ లభించి శక్తివంతులు అవుతారో అని ఆ యజ్ఞాలను భంగం చేయడానికి రాక్షసులు రావడము, దాన్ని అన్నింటినీ కూడా స్వామివారే వచ్చి అదంతా భగ్నం లేకుండా వాళ్ళ భక్తులకి సహాయ సహకారాలు అందించడము, ఇంత కార్యక్రమాలతోటి స్వామివారి అనుగ్రహం పొందేవాడు. ఈ కలియుగంలో జన్మించిన మానవులకి ఎంత సునాయాసంగా స్వామివారి అనుగ్రహం, గోవిందనామ స్మరణ చేతనే వాళ్ళకి మోక్షాన్ని ఇస్తున్నావు, వాళ్ళు కోరిన కోరికలన్నీ తీరుస్తున్నావు. మేము 3 యుగాల్లో ఇంత అవస్థలు పడితే గానీ మాకు లేదు. ఈ కలియుగ ధర్మం కాబట్టి కలియుగంలో 3 పాదాల్లో ధర్మం ఉంటుంది. కలియుగంలో భక్తులకి అంత స్పాన్ ఉండదు, వాళ్ళ జీవన ఇది కూడా ఎక్కువగా ఉండేది. మనకు అంత ఉండదు కలియుగం. మనుషులు కూడా 10 అడుగులు ఎత్తుండేవాళ్ళు, ఆజానుబాహువులు అట్లా ఉండేవాళ్ళు. కలియుగంలో చాలా తక్కువ కాబట్టి ఈ యుగ ధర్మాన్ని అనుసరించి రక్షణ కోసమే స్వామివారు ఆవిర్భవించారు కాబట్టి ఆ నామస్మరణ చేతనే ముక్తి వస్తుంది, యజ్ఞయాగాదులు చేసిన ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా స్వామివారిని దర్శించుకున్నప్పుడు, విశేషంగా ఉత్సవాల్లో స్వామివారిని దర్శించుకున్నప్పుడు, బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారిని దర్శించుకున్న, వాహన సేవల్లో స్వామివారిని దర్శించుకున్న, యజ్ఞయాగాదులు చేసిన ఫలితం వస్తుంది. మనం కళ్యాణోత్సవంలో కామ్యోత్సవాలుగా స్వామివారికి కళ్యాణోత్సవం జరిపిస్తాము. ఈ కళ్యాణోత్సవంలో కూడా మహాసంకల్పంలో మనకి ఋషులు నిర్దేశించిన విధానం అంతా ఉంటుంది. దాంట్లో దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానం మాతృవంశానం అనేది మనం ఆ సంకల్పంలో వస్తుంది. ఈ కన్యాదానం ఒక ఫలితమేమి, స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నప్పుడు ఎట్లాంటి ఫలితం వస్తుందంటే, మీకు ముందు 10 తరాలు, మీకు తర్వాత కొడుకుల నుంచి తర్వాత 10 తరాలు, మీ మాతృవంశంలో 10 తరాలు, పితృవంశంలో 10 తరాలు, మీరు చేసుకుంటే మీ పితృవంశంలో 10 తరాలు, మాతృవంశంలో 10 తరాలు, ముందు వెనక 10 తరాల పాటు వాళ్ళకి ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక సారూప్య సామీప్య సాయుధ్యం, విష్ణు సాయుధ్యం పొందాలంటే కొన్ని లోకాలన్నీ ఉంటాయి మనకి పైన.
ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. అవునండి. ఆ దాటుకుంటూ వెళ్ళాలంటే మనం చేసే పుణ్య ఫలితాల వల్లనే వాళ్ళు ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్తారు. అందుకే అమావాస్య రోజున మనం పెద్దలకి తర్పణాలు చేసుకోవడము, ఆ పెద్దలకి చేసుకునే దక్షిణాయన పుణ్యకాలంలో అంతా కూడా పెద్దలకి మనకి చేసుకునే కార్యక్రమాలన్నీ మన ఆగమ శాస్త్రాల్లో నిర్దేశించిన విధంగా ఈ కళ్యాణోత్సవం చేసుకొని, స్వామివారి కళ్యాణోత్సవం చేసుకొని మన సంకల్పం చెప్పుకొని చేయించుకున్నందువల్ల కానీ, లేదు మనకు అమ్మాయి పుట్టినందువల్ల అమ్మాయిని కన్యాదానం చేస్తే, అబ్బాయి పుట్టినందువల్ల వేరు ఇంత ప్రయోజనాలు లేవు. ఒక అమ్మాయి పుట్టినప్పుడు ఆ అమ్మాయిని కన్యాదానం చేసినప్పుడు ఆ కన్యాదానం చేసినందుకు ఆ దానం ఇచ్చిన దానికి ఇతనికి కుటుంబంలో ఇంత ఫలితం కలుగుతుంది. అట్లా అబ్బాయిలే ఉన్నప్పుడు వాళ్ళకి ఆ కన్యాదాన ఫలితం ఉండదు కాబట్టి ఇట్లా స్వామివారి కళ్యాణం చేసుకుంటే ఫలితం ఉంటుంది. వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇది. ఎవరైతే అబ్బాయిలు అమ్మాయిలే ఉన్నారు అనుకునే శాస్త్రపరంగా మనకి ఇట్లా ఎన్నో విషయాలు శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వాటన్నిటిలోనే ఉత్సవాలు మనకు ప్రారంభమైంది. స్వామివారి గురించి, వారి లీలల గురించి తెలుసుకోవడం అనేది ఎంతో సంతోషించే విషయం అండి. ధన్యవాదాలు. నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా స్వామివారి దివ్యాశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ప్రపంచ ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో వదిలుతూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ, స్వామివారి అనుగ్రహం ప్రపంచ ప్రజలందరికీ ఉండాలని సదా శ్రీవారి ఆలయంలో ప్రార్థనలు చేస్తూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశ్వర.